హాయ్. చాలా రోజుల తర్వాత వీడియో చేయాల్సి వస్తుంది. అంటే ఒక 2 టాపిక్స్ మీద, రెండే 2 టాపిక్స్ మీద యాజ్ సూన్ యాజ్ అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అర్థం అవ్వడానికి, అంత తొందర టైంలో అంత తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. సో, మ్యాటర్ ఏందంటే మనం ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాం అనుకో, దాని మీద ఆ ప్రోడక్ట్‌కి ఎన్ని రోజులు వ్యాలిడిటీ, అది ఎన్ని రోజులు పనిచేస్తది, ఎన్ని రోజులు అంటే దాని వ్యాలిడిటీ ఎంత అనేది, అది ఏ కంపెనీకి చెందింది, దాంట్లో ఏమేమి వాడిర్రు, ప్రతిదీ ఆ ప్యాకెట్ మీదన సోకాల్డ్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని ప్యాక్ ప్యాక్ చేసి ఏదైనా అది ఫుడ్ అయినా కానీ వేరేది ఏదైనా సరే ఒక వస్తువుని తయారు చేసినప్పుడు ఒక ఒక కంపెనీ అనేది దాని వ్యాలిడిటీ, దాని ఒక మెడికల్ అయినా సరే, ఇది ఏదైనా సరే దాని ఎక్స్పైరీ డేట్ అనేది పెడతారు. ఫైన్, ఇది బాగుంది అంటే సో వాడేటోళ్ళకి చూసుకొని వాడండి. ఇది మేమైతే ఇన్ని రోజుల కోసమే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, దీనికి ఇన్ని రోజులే వ్యాలిడిటీ ఉంటుంది, మీరు చూసుకొని వాడండి, దీన్ని జాగ్రత్త అని అంటారు. సో ఇది ఎంత ఎంత అంటే ఇది ఎదుటోనికి మంచి కోర్, అది రైట్ ఆర్ రాంగ్ ఆ తర్వాత అదే అది ఎదుటోళ్ళు ఎంతవరకు అబ్జర్వ్ చేస్తారా చెయ్యరా అంటే కొంతమంది అయినా దాన్ని తెలుసుకున్న వాళ్ళు దానికి ఒకవేళ వ్యాలిడిటీ అయిపోయి ఉంటే షాప్లో ఇది వ్యాలిడిటీ అయ్యింది అమ్ముతుర్రు అని వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకి తెలియజేసి, లేకపోతే అది 10 మంది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనివల్ల ఎంతో కొంతమంది సేవ్ అవుతారు. ఓకేనా? ఇది ఒక ఇదే విధంగా యాజ్ ఎ గవర్నమెంట్లో చేసే ప్రతి పని, అంటే ఏదైనా ఒక వర్క్ చేస్తే, అదే రోడ్ వేసినా, ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినా, స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసినాక, లేకపోతే ఒక ఒక గవర్నమెంట్ ఏదైనా చేసే పని, దాన్ని ఎవరు చేసిరు, ఏ కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు, ఆయన ఆయనకి ఆయన అంటే ఆయన లైసెన్స్ ఏంది, అది చేసినప్పుడు దీని వ్యాలిడిటీ అంటే ఎన్ని రోజుల కోసం, అంటే ఈ ఒక రోడ్ వేస్తే ఇది ఎన్ని రోజులు వ్యాలిడిటీ, దీనికి ఎంత ఖర్చు అయింది, సో ఎంతమంది పని చేసిర్రు, దానికి ఎవరెవరు అనేది, దానికి సంబంధించింది, దీనికి ఏ అథారిటీ నుంచి అప్రూవల్ వచ్చింది, దీన్ని ఎలా టెండరింగ్ చేసిర్రు, అవన్నీ చేసిన తర్వాత శంకుస్థాపన ఓపెన్ చేయడానికి 100 మంది వస్తారు. మా మా పాలరాతి బండ మీద మా పేర్లు లేదని కొట్టుకొని వస్తారు. సోకాల్డ్ రాజకీయ నాయకులు. నేను ఇక్కడ అంటే మాకు ప్రోటోకాల్ ద్వారా మా పేర్లు పెట్టలేదు, మాకు ఇది పెట్టలేదు. కానీ ఏ రాజకీయ నాయకుడైనా ఇది ఇలా అడిగిర్రా, ఇది ఎన్ని రోజులకి, మీ లైసెన్స్ నెంబర్ ఏంది దీని మీద అని ముందు సైడ్ మీ 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 పేర్లతో మీరు బాగా ప్రొటెక్ట్ చేసుకుంటారు, అంటే మీ హైప్ పెంచుకుంటారు కదా. బ్యాక్ సైడ్ అయినా దాని ఆ కాంట్రాక్ట్ ఒక పేరు, ఊరు, ఆయన లైసెన్స్ నెంబరు, అది ఎన్ని రోజులు వ్యాలిడిటీ, దానికి ఎంత ఖర్చు అయింది, దానికి సంబంధించిన ఏ మెటీరియల్ వాడారు, బ్యాక్ సైడ్ అంతా ఖాళీ ఉంటుంది కదా. మీరు పాలరాతి అదే శంకుస్థాపన చేసి బ్యాక్ సైడ్ కనీసం దాని మీద ఒక బండ, అంటే మీరు ఖర్చు చేసే ఖర్చుల్లో దాన్ని ఒక బండ పెట్టలేరా మీ రాజకీయ నాయకులు? దీన్ని అలా అలా చేసి దాన్ని పెడితే, రేపు ఆయన చేసే పని తర్వాత అది అన్ని రోజులు పని చేయకపోతే, అది ఆ రోడ్ అన్ని రోజులు ఉండకపోతే, లేకపోతే అది ఏదైనా చేసిన బిల్డింగ్ అన్ని రోజులు ఏదైనా అయితే ప్రజలు చూసుకుంటారు కదా. మీరు మీరు ఉంటారు, 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ వచ్చిన రోజులైనా సరే, ఆ ఊర్లో సంబంధించినా సరే, ఆ మండలం సంబంధించిన సరే, ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ కాంట్రాక్ట్ని చూసుకుంటారా? మీరంతా పొలిటికల్, మీరంతా స్వచ్ఛమైన వాళ్ళము మేమని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు కదా ప్రజల్లో. మేము ఈ పని చేసినాం, ఆ పని చేసినాం అని, మేము నిజాయితీగా చేసినాము, మాకు మీరు అంటే అంటే మేము తినలేదు, దేని మీద ప్రమాణం చేశారు, అదంతా ప్రమాణాల గిమాణాలు ఎందుకు, మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేయడం ఎందుకు, మీరు అంతగానో ఏం చేయకండి. జస్ట్ మీరు చేసే పనులని దాని బ్యాక్ సైడ్ మీరు శంకుస్థాపన ముందు చేసుకోండి. మీరు ఏమేం చేసుకుంటారో మీరు అఫీషియల్గా ఎంతమంది దాని మీద పేరు పెట్టుకుంటారో మాకంతా అన్నెసెసరీ. మీరు ఎంతమంది చేస్తే మీరు అంతమంది పేరు పెట్టుకోండి. కానీ దాని బ్యాక్ సైడ్ ఉంటుంది చూడు, ఆ అదే శంకుస్థాపన బ్యాక్ సైడ్ ఒక ఒక ఎలా అయితే పాలరాతి బండతో, అంటే ఏ బండతో చేస్తారో, కనీసం బండతో కాకుండా సిమెంట్తో అయినా దాని మీద రాయించండి, నీట్గా రాయించి దాని నెంబరు, ఆ కాంట్రాక్ట్ పేరు, అది ఎలా అప్రూవల్ అయింది, ఏ సంవత్సరం అప్రూవల్ అయింది, అది ఎన్ని రోజులు వ్యాలిడిటీ, ఆ కాంట్రాక్ట్ చేసే పని, ఏ, అది రాసి పెట్టేయండి. ఓకే, ఇది బెస్ట్ కదా. సరే, ఇది ఒక టాపిక్. ఇంకో టాపిక్ ఏంటంటే సో కాల్డ్ క్యాస్ట్ ఫీలింగు, సో కాల్డ్ మాకు రిలీజియను, మా అంటే లాంగ్వేజ్ ఫీలింగ్స్,
ఇలా ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మీ మీ అంటే ఏ సంబంధించిన ఫీల్డ్‌లో ఉన్న అంటే మేము మా క్యాస్ట్ గొప్పగా చెప్పుకోవడానికి మా క్యాస్ట్ ఇది మాకు మాకు ఇది లేదు, అది లేదు అని గవర్నమెంట్‌తో కొట్లాడేటప్పుడు ఫస్ట్ మీ దాంట్లో మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో చూసుకోండి. మీ దాంట్లో మీరు ఎంత నిజాయితీగా మీ వాళ్ళని మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారన్నది చూసుకోండి. తర్వాత ఆహ్, వెళ్ళండి. లాంగ్వేజ్ పరంగా అయినా సరే, క్యాస్ట్ పరంగా అయినా సరే, రీజన్ పరంగా అయినా సరే, స్టేట్ పరంగా అయినా సరే. ఫస్ట్ మీ దాంట్లో అన్నీ సర్దు చేసుకొని అది స్టేట్ అయిందనుకో మా స్టేటే గొప్ప, మా లాంగ్వేజే గొప్ప అని ఫీల్ అయినోళ్ళు ఫస్ట్ మీ లాంగ్వేజ్‌లో మీ వోళ్ళు ఎంత సఫర్ అయితారో దాని గురించి స్కూల్‌కి సంబంధించింది, లేకపోతే దాని హాస్పిటల్‌కి సంబంధించింది, దానికి సంబంధించిన వేరే వేరే ఇతర ఉన్న వాటి గురించి పిల్లలకి జరగాల్సినవి లేదా పేదలకు జరగాల్సినవి అవి అవి కరెక్ట్ చేసిన తర్వాత మీది గొప్ప అని చెప్పండి. క్యాస్ట్ అని కుదరదు. మీ క్యాస్ట్‌లో ఎంతమంది మీరు చేయగలిగింది ఫస్ట్ మీ వోళ్ళకి ఏమేమి చేయగలుగుతారు? మీ క్యాస్ట్‌లో ఏమేం మీరు వాళ్ళు అందకుండా మీరే దోచుకున్నటోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు అవి అరికట్టడానికి ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని అరికట్టి, అలాంటి వాళ్ళని పక్కకు జరిగి అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక హౌస్ లేనోళ్ళకి ఇద్దామని చెప్పిందనుకో. అప్పుడు ఏం చేయాలి? అరే మన ఊర్లో మన క్యాస్ట్‌లో ఈయనకి లేదు. ఈయన బాగా బ్యాక్వర్డ్. ఈయనకి ఎలాంటి ఎలాంటి సోర్సెస్ లేవు. ఈయనకిద్దాం అని వాడికి ఇప్పించండి. అలా మీ దాంట్లో ఉన్న లోపాలన్నీ సరిచేసిన తర్వాత మీరు గొప్ప మాకు కావాల్సిందన్నీ ఇప్పుడు వాళ్ళే సపోర్ట్ పెరుగుతది. ఇప్పుడు మీరు చేసే విధానికి బలం పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా అయితది. అర్థమైందా? ఇది ఈ చిన్న లాజిక్ అర్థమైందా? తర్వాత మీ గొప్పలు ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది. మీరు చేయాల్సిన ఆ బలగం పెంచాల్సిన అవసరం లేదు. ఆ సృష్టే బలగం పెంచేస్తది. ఆ శక్తే మీకు ఆటోమేటిక్‌గా ఆ బలం పెరిగి మీది గొప్పదని మీకు సపోర్ట్ చేయాలని మీరనుకున్నది సాధించడానికి ఆటోమేటిక్‌గా దాని ప్రయారిటీ మారిపోద్ది. ఇది ఫస్ట్ తెలుసుకోండి. తరువాత మాట్లాడండి. ఇది లాంగ్వేజ్ వాళ్ళైనా సరే, క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళైనా సరే, లేపోతే రీజనల్ ఫీలింగ్ స్టేట్ ఫీలింగ్ అలా ఉన్నవాళ్ళు ఫస్ట్ మీ దాంట్లో మీరు ఎవరైతే కొట్లాడడానికి వెళ్దామనుకుంటాం, మేము దానికోసం సాధిస్తాము, మేము దానికోసం పోరాడతామని నీతి, నిజాయితీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఫస్ట్ మీ దాంట్లో లోపాలని సర్కిల్ చేసి, దాన్ని పాయింట్ ఔట్ చేసి, దాన్ని సరి చేసిన తర్వాత మీరు చెప్పకపోయినా మీతో మీ బలగం మీరు అంటే మీరు చేయాల్సిన పని ఆటోమేటిక్‌గా జరగకపోతే ఆలోచించండి. మీ 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 పేరు మారుతది. మీ శక్తి మారుతది. మీరనుకున్నది 1% అయితే దానికి 10% మీకు మీకు అన్ని విధాలుగా లాభం జరుగుతది. అది పర్సనల్‌గా అయినా సరే, అంటే ప్రజల్లో మీ పేరు అయినా సరే, మీరు ఏ విధంగా అయినంటే ఆ విధంగా మీకు ఇది జరుగుతది. ఫస్ట్ అది అలాంటివి చెయ్యండి. తరువాత ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడానికైనా సరే, మీ గొప్పలు చెప్పుకోవడానికైనా సరే ఆస్కారం ఉంటది. ఈ 2 చెప్పడానికే ఈ వీడియో చేసిన. ఇది ఆలోచించి మాట్లాడి ఎవరైనా సరే పొలిటికల్ అయినా సరే, లేకపోతే గవర్నమెంట్ చేసే పనులైనా సరే, మీరు ఇంత నిజాయితీ అంత నిజం ఇందాక ఫస్ట్ చెప్పిన టాపిక్ దాని మీద. మీ ఊర్లో సర్పంచ్‌లు చేసే పనప్పుడు సరే, మీరు ఎవరిని ఇచ్చిర్రు, ఎంత వ్యాలిడిటీ, దీని ఎంత లైఫ్ ప్లాను, ఎంతవరకు చేయాలి, దీని అప్రూవల్ ఏంది, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది, దాని బ్యాక్ సైడ్ రాయించండి. ఎవరైతే అపోజిషన్‌లో ఉండేటోళ్ళు ఎవరైనా ఉంటే, చెయ్యయ్యా నువ్వు మంచోడివి. నువ్వు చేసే పని మంచిది. నువ్వు చేసే పని మంచిది. నువ్వు చేసే అన్నీ మంచిది. దాని బ్యాక్ సైడ్ నువ్వు చేసే వాటి గురించి దాని బ్యాక్ సైడ్ రాయించు. ఊరు బయట కొంచెం ప్లేస్ ఉంటాయి. రోడ్ పక్కన ఇలా ఏదో ఒక మీ శంకుస్థాపన చేస్తారు ఏదో ఒక చోట శంకుస్థాపన మీద రాయండి. లేకపోతే ఊర్లలో ఉంటే గ్రామ పంచాయతీలో ఏ ఏరియాలో మీరు ఏ రోడ్ ఏస్తుర్రో, లేకపోతే ఏ ఏరియాలో ఏ మున్సిపాలిటీ వర్క్ చేస్తారో, లేకపోతే ఏ స్ట్రీట్‌లో ఏ బల్బ్ ఏస్తుర్రో, దాన్ని ఎప్పుడు ఏసిర్రు, ఎంత ఏసిర్రు, ఆ బోర్డ్ ఒకటి కన్‌స్ట్రక్ట్ చేసి దాని మీద పెట్టండి. అర్థమైందా? దీనికి బాధ్యత, దానికి ఉన్న ఇంటిగ్రిటీ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. ఇది నా వ్యూ. సరే థ్యాంక్ యూ. ఈ వీడియో చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.